ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ ఆఫ్ లైఫ్. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే కనుక నేను ఏ ప్లేస్లో ఉన్నాను అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎస్, నేను వైజాగ్లో ఉన్నాను. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. వైజాగ్లో వచ్చిన 1 వీక్ కంప్లీట్గా రెస్ట్ తీసుకున్న తర్వాత వీ కేమ్ టు అవర్ మదర్స్ హౌస్ అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక క్రాఫ్ట్స్ బజార్ అనేది పెట్టారు కొత్తగాను. సో అది ఎలా ఉంటుందని చూడడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నేను అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే చాలా రెయినీగా ఉంది. దానికోసం ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి నేను మీకు ట్రై చేస్తాను. అండ్ ఇది ఎక్కడ ఉందనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇదేనండి ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్. ఇది ఎన్ఏడి నుంచి మర్రిపాలెం వెళ్ళే రూట్లో కరాసా దగ్గర ఉంటుందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ పెట్టడం. నేను వెళ్ళిన రోజు అయితే చాలా రెయినీగా ఉంది. అందుకని ఎంతవరకు చేయగలను అంతవరకు ట్రై చేశాను అనమాట తీయడానికి. చాలా థింగ్స్ అయితే పూర్తిగా కప్పేసి ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు అక్కడ ఆ ఎల్లో కలర్ క్లాత్ అండ్ బ్లూ కలర్ క్లాత్ అవన్నీ కప్పేసి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఐటమ్స్. ఇవైతే సిరామిక్ సెక్షన్. మనం వెళ్తూనే స్టార్టింగ్లోనే ఈ సిరామిక్ సెక్షన్ ఉంది. ఇదైతే స్టార్టింగ్ రేంజ్ 100 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 200, 300 అలా ఉన్నాయన్నమాట. నేనైతే ఒక చిన్న తులసి కొట్టు తీసుకుందామని చెప్పి వెళ్ళాను. ఎంత రేంజ్లో ఉంటుందో చూద్దామని చెప్పి. ఇవన్నీ అయితే కనుక డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ సిరామిక్తో చేసినవే. మీకు అక్కడ కనిపిస్తే కనుక స్వస్తిక్ సింబల్ తోటి చిన్న తులసి కోట ఉంది అక్కడ. అదైతే మాకు 280 రూపీస్ చెప్పారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. ఇదనమాట అంత సిరామిక్ తోటి తయారు చేశారు. ఒక గార్డెన్ సెక్షన్స్లో అక్కడ పెట్టుకోవడానికి చిన్న పాట్స్, పెద్ద పాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదైతే ఎంట్రన్స్లోనే పెట్టారు. చాలా రెయినీగా ఉంది, బయట తడిసిన ప్రాబ్లం ఉండవని చెప్పి కొన్ని కవర్ చేసి కొన్ని బయట పెట్టారు. అవే కాకుండా పెద్ద తులసి కోటలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఎంత అని అడిగితే 800 రూపీస్ చెప్పారు వాళ్ళు. ఇదేనండి పెద్ద తులసి కోట చెప్పాను కదా. ఇవైతే 800 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తే మోస్ట్లీ 700 to 650 వరకు దిగొచ్చు. కానీ అంతకంటే తక్కువ మాత్రం లేవు ఇందులో. చూడ్డానికి అయితే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవన్నీ గార్డెన్లో పెట్టుకునే ఐటమ్సే. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలాంటి ఈ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న ఆర్బీస్ లేకపోతే నార్మల్ పర్సెస్ అలాంటివి నార్మల్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే డ్రెస్సెస్ సెక్షన్ అండి. ఈ స్టాల్ అయితే కంప్లీట్గా కాటన్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. రేంజ్ అయితే కనుక 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లెగిన్స్ అవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. బ్యాగ్స్ సెక్షన్. ఇది లెదర్ బ్యాగ్స్ కాదు, నార్మల్ రెగ్జిన్ బ్యాగ్స్ అనమాట. రెగ్జిన్ అండ్ క్లాత్తో తయారు చేసినవి. ఇదైతే లెనిన్ స్టాల్ అండి. కంప్లీట్గా అన్ని కాటన్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. కొన్ని అయితే చూడడానికి చాలా లుక్ పరంగా చాలా బాగున్నాయి అనమాట. ఇది కూడా చూసారా, చున్నీలు అన్నీ 100 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్, జైపూరి టాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. శారీస్ జైపూరి కలెక్షన్, హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అయితే బాగుందండి. ఇవి కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి ఇవి. ఇవైతే చిన్నపిల్లలకి క్లిప్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ సెక్షన్స్. ఇలాంటి సెక్షన్స్ అయితే కనుక 4 to 5 సెక్షన్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి అక్కడ. ప్రతి
ప్రతి ఒక్క బ్లాక్లోనూ ఒక స్టాల్ కింద పెట్టేశారు ఇదైతేను, కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ స్టాల్ అండి. ఇది బెడ్షీట్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇదైతే కలంకారీ క్లాత్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ. ఇది కలంకారీ క్లాత్స్ డ్రెస్ మెటీరియల్స్కి దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీటర్ 150 రూపీస్ అని చెప్పారు అడిగితే. చూడడానికి అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. అయితే ఇందాక చెప్పాను కదా ఇయర్ రింగ్స్ అనే సెక్షన్ అని, అన్నీ కూడాను మీకు 50 రేంజ్ టు 250, 300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇదైతే కనుక కాటన్ నైటీ సెక్షన్ అండి. ఈ స్టాల్లో అయితే నైటీస్ చాలా బాగున్నాయి. నైట్ వేర్కి క్లాత్ కూడా చాలా బాగుంది. అయితే డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి ప్రైసెస్ అయితే. ఇవి చూస్తున్నారు కదా, ఇది వుడ్తో చేసినవి. అక్కడికక్కడ మనకి ఏ షేప్ కావాలంటే, ఏ నేమ్ కావాలంటే అక్కడక్కడ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది కూడా వెరైటీగా అనిపించింది నాకు, చాలా బాగుంది, నీట్గా ఉంది. అక్కడే కీ చైన్స్ కూడా అమ్ముతున్నారు. దానికి ఆపోజిట్లోనే బెడ్షీట్స్ కవర్స్, టేబుల్ కవర్స్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, సోఫా సెట్ కవర్స్ కానీ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు అనమాట. చాలా డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి. అన్నీ కాటన్వి, డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ శారీస్ సెక్షన్ అండి. ఇందులో హ్యాండ్లూమ్ శారీస్తో పాటు నార్మల్ జార్జెట్, షిఫాన్ శారీస్ కూడా ఉన్నాయి. నాకు ఆ శారీస్లో ఒక శారీ అయితే నచ్చింది, ఇది కూడా చూపిస్తాను. అంటే ఆ క్లాత్ కానీ, మెటీరియల్ కానీ, అది కానీ బాగుంది. ఇదేనండి శారీ, నేను చెప్పింది ఇది బెనారసీ శారీ అంట. రేంజ్ అయితే 3000 రేంజ్ అని చెప్పారు. చూడడానికి అయితే చాలా మంచి లుక్గా ఉంది, చాలా బాగుంది అన్నమాట. మెటీరియల్ కూడా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్. ఈ షాప్లో చాలా వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట. కాటన్ శారీస్ నార్మల్ రేంజ్తో పాటు కొంచెం కాస్ట్లీలో కూడా ఉన్నాయి. ఇక్కడ కనుక విజిట్ చేస్తే ఆ షాప్కి విజిట్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, ప్రతి బ్లాక్లోనూ క్లిప్స్ సెక్షన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఈ బ్లాక్లో ఒక స్పెషల్ షాప్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఒక స్టాల్ అయితే కనుక అది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్లో చూపిస్తున్నాను. చెప్పాను కదా, స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని. ఇదే స్టాల్ ఎందుకు నచ్చిందో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. మేబీ చూసిన తర్వాత మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇవన్నీ అయితే ఏటికొప్పాక బొమ్మలండి. ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ వుడ్ అండ్ న్యాచురల్ కలర్స్ అన్నమాట. చూడ్డానికైతే చాలా లైవ్లీగా, చాలా బాగా తయారు చేశారు. కలరింగ్ అది కూడా చాలా బ్రైట్గా ఉంది. నాకైతే ఈ స్టాల్లో ప్రతి బొమ్మ చూడాలనిపించింది అనమాట. వీళ్ళైతే అన్నీ తీసుకోవాలని అనిపించింది. ఒక్కొక్క వెరైటీలో ఉంది. మీకు కూడా చూపిస్తాను, కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను నేను ఇక్కడ మీకు.
కింది సెక్షన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అగర్బత్తీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సాంబ్రాణి కడ్డీలు అవన్నీ చాలా రకాల డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ స్మెల్ తోటి కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా అయితే శాండిల్వుడ్వే దొరుకుతున్నాయి ఇక్కడ. నేనైతే ఈ స్టాల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేశానండి. ఎందుకంటే నాకు ఆ బొమ్మలు అయితే కనుక ప్రత్యేకంగా చాలా బాగా నచ్చాయి. చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవైతే హెయిర్ క్లిప్స్ అంట. ఇది 60 రూపీస్ పడింది. అండ్ ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఇది కంప్లీట్ వుడ్తో చేసిన కార్. చాలా బాగా కార్వ్ చేశారు. చాలా నీట్గా ఉందన్నమాట. అల్లికి గణేష. ఇదైతే కుంకుమ భరణట. చాలా బాగుంది కదా ఇది. వీటిలన్నిటికంటే నాకు ఒకటైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారు కదా, కుంకుమ భరణ. ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి తాంబూలంతో పాటు. అది చాలా చాలా క్యూట్గా నీట్గా ఉందన్నమాట. నాకు అందుకని చాలా బాగా నచ్చింది. దాంతోపాటు ఇవన్నీ చిలుకలు, చిన్న చిలుకలు అనమాట. ఇవన్నీ కూడా వుడ్ తోటి ఎంత నీట్గా తయారు చేస్తే, ఎంత బాగా కలర్ వేశారంటే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి ఈ కలర్స్ని చూస్తే. ఇదైతే రాధాకృష్ణుడు. దాంతోపాటు నాకు నచ్చింది ఇది ఎడ్ల బండి అండి. మన విలేజ్ స్టైల్ ఎడ్ల బండి ఎంత అందంగా ఉందో ఇది. ఇదైతే 800 రూపీస్ అట. ఇలాగే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి శాంపిల్ మాత్రమే ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోజు రెయిన్ వల్ల మీకు చెప్పాను కదా, అన్ని కవర్ చేసేసి ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ అయితే ఉలెన్ స్టాల్ అండి. ఆ స్టాల్ దగ్గర అయితే ఎవరూ లేరు. చిన్నపిల్లలకి చిన్న టాయ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా కలర్ఫుల్గా అనిపించాయి. అందుకనే తీసాను అన్నమాట ఇది కూడాను. అలాగే చెప్పుల స్టాల్ కూడా ఉంది. అలాగే ఈ శారీ స్టాల్ కూడా ఉందన్నమాట. ఈ శారీ అయితే సాఫ్ట్ కాటన్ శారీ అంట. దీని కాస్ట్ ఏమో 1250 రూపీస్ అని చెప్పారు. అంతేకాకుండా 5 to 10% డిస్కౌంట్ కూడా ఉన్నాయి కొన్ని శారీస్ మీద. ఇవన్నీ శారీస్ ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చినమాట. రాజస్థాన్, అలాగే MP, UP, బనారస్ శారీస్, అలాగా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఈ దగ్గర. మెటీరియల్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో కలర్ వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడాను హ్యాండ్తో యూజ్ చేసింది. డై కూడా చేశారనమాట ఇవన్నీను. ఇలాగా డిఫరెంట్ సారీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారట. రేంజ్ అయితే మాత్రం 1100 to 2500 రేంజ్ మధ్యలోనే ఈ సారీస్ అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సారీస్ అన్నీను.
ఇవన్నీ కాటన్లో సాఫ్ట్ టిష్యూ శారీస్ అలాగనమాట. డిఫరెంట్, ఇవైతే ప్యూర్ కాటన్ శారీస్ అని అలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మొత్తం ఈ ఎగ్జిబిషన్లో, క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ లాస్ట్ స్టాల్ అనమాట ఇది.